రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన తాజా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ శాసనమండలి ప్రభుత్వ విప్పులుగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్లకు మంత్రి హోదా కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ విడుదల చేసిన జీఓఆర్టీ నెంబర్ 570 ప్రకారం ఈ ఇద్దరు ప్రభుత్వ విప్పులకు మంత్రి ఆఫ్ స్టేట్ హోదా కల్పించినట్లు స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు 2026 మార్చి 18 నుంచి అమలుకు వచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది పూర్తి స్థాయిలో మంత్రివర్గంలో చేర్చడం కాదు. వీరికి రాష్ట్ర మంత్రి హోదా అంటే ప్రోటోకాల్ పరంగా అధికార కార్యక్రమాల్లో ప్రాధాన్యత పరంగా మంత్రి స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. రాష్ట్ర వారంటీ ఆఫ్ ప్రెసిడెన్సీలో ఆర్టికల్ 18 కింద వీరికి ర్యాంక్ కల్పించబడింది. ప్రభుత్వ ఉత్తర్వుల్లో మరో ముఖ్యమైన అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఈ హోదా పూర్తిగా వ్యక్తిగత హోదా మాత్రమే. అంటే అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్లు ప్రభుత్వ విప్పులుగా ఉన్నంత కాలం మాత్రమే ఈ రాష్ట్ర మంత్రి హోదా కొనసాగుతుంది. వారి పదవి కాలం ముగిసిన తర్వాత ఈ హోదా కూడా ముగుస్తుంది. అలాగే రాష్ట్ర వారంటీ ఆఫ్ ప్రెసిడెన్సీలో శాశ్వత మార్పులు ఏమీ ఉండవని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు వీరికి రాష్ట్ర మంత్రి హోదాకు అనుగుణంగా ప్రోటోకాల్ అధికార మర్యాదలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక రాజకీయ పరంగా చూస్తే ప్రభుత్వ విప్పులుగా శాసనమండలిలో అధికార పార్టీ తరఫున కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్లను వారి సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రభుత్వ విప్లవ బాధ్యతలో సభ్యుల సమన్వయం, శాసనసభ లేదా శాసనమండలి ప్రభుత్వ వ్యూహాలను అమలు చేయించడం, కీలక బిల్లుల సమయంలో సభ్యుల హాజరు నిర్ధారించడం వంటి అంశాలను అత్యంత ప్రాధాన్యమైనవి. అలాంటి బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులకు రాష్ట్ర మంత్రి హోదా ఇవ్వడం ద్వారా వారి అధికార స్థాయిని మరింత పెంచినట్లయితుంది. అయితే మరోవైపు రాష్ట్ర మంత్రి హోదా కల్పించడం వల్ల వీరి కేబినెట్ మంత్రులుగా మారినట్లు కాదు, లేదా వారికి ప్రత్యేక శాఖల బాధ్యతలు అప్పగించినట్లు కూడా కాదు. ఇది ప్రధానంగా ప్రోటోకాల్, అధికారిక గుర్తింపు, మర్యాదల పరమైన హోదా మాత్రమే అని ప్రభుత్వం ఉత్తర్వుల ద్వారా స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, డాక్టర్ బల్మూరు వెంకట్ రాష్ట్ర మంత్రి హోదా పొందారు. ఈ హోదా వారి ప్రభుత్వ విప్పులు పదవి కాలం ముగిసే వరకే కొనసాగుతుంది.